చెప్తాను. సార్ నమస్కారం, మీ పేరు? డి లోకేశ్వరరావు. సార్ మీరు చెప్పండి, ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ఇప్పుడు ఆపేస్తున్నారు కదా, ఎలక్షన్ కోడ్ గురించి అనేసి ఆపేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి ఏమైనా నష్టం జరిగే? సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అడుగుతుంది మీరు. వాలంటరీ వ్యవస్థ. ఎస్. ఇప్పుడు కోడ్ వచ్చేటప్పుడు వాలంటరీ వ్యవస్థ అంది అదొక సోషల్ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించింది. ఇది నాట్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎలక్షన్ కోడ్లు ఆపుతారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ సచివాలయం ఉంది కదా, సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సో నష్టం ఎట్లా జరుగుతుంది? జగన్మోహన్ ఆశయాన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, ఇవన్నీ గ్రామ స్వరాజ్యం తాలూకా ప్రతిరూపాలు. మహాత్మా గాంధీ కలగన్న కళని ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇది ప్రజలకు తెలుసు. టైమింగ్ తక్కువ కాలంలో ఆగినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి మర్చిపోయే పరిస్థితి ఏం లేదు. జగన్మోహన్ ఏర్పాటు చేసిందే గ్రామ సచివాలయం. అతని కళ అది. గ్రామ సచివాలయం అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, పబ్లిక్ ప్రజల వద్ద పాలన అనే కాన్సెప్ట్ మనకి ఈ గ్రామ సచివాలయం అయితేనేమి, వాలంటరీ వ్యవస్థలో కనబడుతుంది. కానీ అందరూ ఇప్పుడు అలవాటు పడి ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు ఇంటికే వచ్చి పెన్షన్ తీసుకోవడం అనేది. ఇప్పుడు మళ్ళీ లైన్ లో నిలబడి తీసుకునే పరిస్థితి కనబడుతుంది కొద్ది రోజులు. కానీ ఇది 4 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేసాం. ఒక 3 మాసాలు ఆగినంత మాత్రం నష్టమేం లేదు కదా. పైగా సచివాలయాలు ఉన్నాయి కదా, సచివాలయ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. ఏముంది? సీనియర్ సిటిజన్ అనే వాడికి నాట్ ఓన్లీ దిస్ వన్, గవర్నమెంటే సీనియర్ సిటిజన్ రూల్ అని పెట్టిందంటే ఇంటికి తీసుకెళ్ళి ఇమ్మని. ఈవెన్ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నాడు, సీనియర్ సిటిజన్ బెడ్ రిడన్ అవుతాడు, ఆ జీవో ఏం చెప్తుందంటే వెళ్ళి వాడికి ఇమ్మని చెప్తుంది. ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిమ్మని ట్రెజరీ స్టాఫ్ తీసుకెళ్ళి ఇస్తారు. అలాంటిది ఈ రోజు అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాలంటరీ మన సచివాలయ స్టాఫ్ వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తారు. నష్టమేం లేదు కదా. ఇది స్టాండర్డ్ రూల్. ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అభ్యంతరం చెప్పడానికి అవకాశాలు లేవు. ఒక సీనియర్ సిటిజన్ కానీ, ఒక బెడ్ రిడన్ పేషెంట్ కానీ ఉన్నప్పుడు పెన్షన్ ఇవ్వాలన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఇచ్చిస్తారు. ఇది ఏదైనా రాజకీయ కోణం ఏమైనా కనబడుతుందా దీని విషయం? నో అదేం కాదు. మనకు తెలిసిన విషయమే కదా. ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. సరే, మీరు యాజ్ ఎ సీనియర్ గా చెప్పండి, గడిచిన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలించారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు. ఈ ఇద్దరిట్లో ఎవరు బాగా పాలించగలిగారు ఆంధ్రప్రదేశ్? రైట్. ఈరోజు మనం గమనించిన జగన్మోహన్ పాలనలో ఇది భారతదేశ చరిత్రలో ఒక వినూతన ఘట్టంగా మనకు కనబడుతుంది. అందరి పాలన అంత అడ్మినిస్ట్రేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు లేదని కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ సాగుతుంది. కానీ ప్రజలకు అందుబాటులో పాలన తీసుకొచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. అందరూ ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చారు. నేను మీకు అన్ని రకాల సదుపాయాలు చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను మాట ఇచ్చాను. హెల్ప్ చేసిన ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇంటికి వచ్చి చేయలేరు కదా. దాని నేపథ్యం అతను ఆలోచించి ఆ విధంగా హెల్ప్ జరగడానికి అతని మనోఫలకను ఉద్భవించినటువంటి ఒక వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. భారతదేశంలో ఎక్కడ ఈ వాలంటరీ వ్యవస్థ లేనిది జగన్మోహన్ మనసులో పుట్టిన వ్యవస్థ ఇది. ఈ రోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు సహకరిస్తారు. గతంలో మనం చూసినట్లయితే అట్లీస్ట్ ఒక ఆధార్ కార్డు కావాలన్నా, లేకపోతే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా నిరక్షరాస్యులైన ప్రజానీకం ఉన్నారు. వాళ్ళకి రాయడం రాదు, హౌ టు అప్లై అని తెలియదు. సో అదేమైందంటే ఎవరినో ఆశ్రయించేవారు. ఆశ్రయించేవాడు ఏం చేశాడు? వాడు ఎవరికైనా చేయడు కదా, వాడేదో ఆర్థిక లబ్ధి కోసం ఆశించేవాడు. ఇదంతా గమనించిన జగన్మోహన్ రెడ్డి సమాజం చీట్ చేయబడక ఉండడానికి, కరప్షన్ రహిత వ్యవస్థను నిర్మించడానికి ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూడే కరప్షన్ ఎక్కడ ఉందా? భారతదేశం మొత్తం మీద కరప్షన్ ఉండేది. ఈ రోజు కరప్షన్ లేదు. ఒకనాడు మనం ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా లంచం ఎవరికి లంచం ఇవ్వకపోతే ఏం జరిగింది? మరి ఈ రోజు అదే సర్టిఫికేట్లు. ఎక్కడ లంచం ఉంది? ఇది జగన్మోహన్ పెట్టిందా కాదా? ఆలోచించండి ఒక్కసారి. మరి ఆనాడు ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. లంచం అనే కరప్షన్ అనే వ్యవస్థని కంప్లీట్ గా రూపుమాపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ దిస్ వన్. ఇప్పుడు ఒక వ్యవస్థలో మనకి ఏది కావాలంటే మండల ఆఫీస్కి వచ్చేవాళ్ళం. ఒక గ్రామస్తుడు పని పాటు మానుకుని ఒక మండల ఆఫీస్ రావాలంటే ఆర్థికంగా ఎంత నష్టపోతుండేవాడు. ఈ రోజు గ్రామ సచివాలయం తీసుకెళ్లి విలేజ్ల్లో పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో పాలన వచ్చింది. తన ఇంటి దగ్గర ఆఫీస్ వచ్చింది. ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్లి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మెడికల్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఆర్బీకే తీసుకు అక్కడ పెట్టాడు. ప్రజలకు అందుబాటులోకి రైతు భరోసా కేంద్రం వచ్చింది, మిల్క్ సెంటర్ అన్నీ వచ్చాయి. ఒకనాడు మనం చూసినట్లయితే ఒక విలేజ్లో కానీ, ఒక పంచాయతీలో ఒక గవర్నమెంట్ ఆఫీస్ చూడాలంటే ఒక పాఠశాల తప్ప కూడా లేకుండా
ఈరోజు అన్ని రకాల వ్యవస్థలకు చిన్న మినీ సెక్రటేరియట్ లాగా మన గ్రామాల్లో ఏర్పడింది. ఇదంతా జగన్మోహన్ సృష్టి కాదా? ఇది డెవలప్మెంట్ కాదా? మన దగ్గర రాజకీయ ఆధిపత్యం కోరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి ప్రయత్నంలోనే అందరూ వస్తాం, మీరు వస్తారు, నేను వస్తాను, అతను వస్తారు, ప్రతి ఒక్కరికి రాజకీయం కావాలని కోరుకుంటారు. అయితే అతనికి ఉన్న విజన్స్ ఏమో ఉంటాయి, ఆ విజన్స్ ఇంప్లిమెంట్ చేయని చెప్పి రాజకీయ ఎదుగుదల కోసం అతను పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. తప్పులేదు, అతను పార్టీ పెట్టుకున్నాడు, తన పార్టీ ప్రచారం చేసుకుంటున్నాడు, తన మేనిఫెస్టో చెప్పుకుంటాడు జనాలకి. అయితే తేడా ఏంటంటే అతని మేనిఫెస్టోకి, రేపు జగన్మోహన్ మేనిఫెస్టోకి, జగన్మోహన్ కృషికి, అతను చెప్పబోయే కృషికి ఇది జనాలు బేరేజ్ వేసుకుంటారు. ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నాం, ఎవరి వల్ల సంక్షేమం జరుగుతుంది, ఎవరి వల్ల కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి ఆలోచించుకొని ప్రజలు ఓటేస్తారు. అలా ఆలోచిస్తే ఉద్భవించిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకొక నాయకుడు కనబడ్డు. ఇప్పుడు చెప్పండి, మెయిన్గా వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు వాళ్ళు సేవలు చేశారు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అనేసి ఆపేసి ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? దీనివల్ల ఇప్పుడు వాలంటీర్స్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ప్రజలు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థకి బాగా అలవాటు పడిపోయారు. అలవాటు పడడం వల్ల సడన్గా ఎలక్షన్ కమిషను, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి బీజేపీ ప్రభుత్వము, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వాలంటీర్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం వలన ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజెంట్ నిలిపివేసింది. ఆ నిలిపివేయడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 1వ తారీఖు వచ్చింది అనుకున్నంటే తెల్లవారేసరి 4 గంటలకి వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థని ఆపడం వలన, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మరి సచివాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలి, లేకపోతే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాల పరిపాలన చేసేటప్పుడు ఎటువంటి దుస్థితి ప్రజలకు ఏర్పడిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల వలన, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల వలన ప్రజలు ఎంతటి ఇబ్బందులు అవుతున్నారు అనుకున్నంటే అది మరి వర్ణించలేము. ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా చెప్తున్నాను, మా పంచాయతీలోనే నాకు అడిగారు ఉదయాన పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అనుకొని, పెన్షన్ ఎప్పుడు ఇస్తారో ఎలాగిస్తారో అనుకొని చెప్తే వాళ్ళకి నేను చెప్పాను, పెన్షన్ ఇస్తారు 3వ తారీఖు పొడిగింపు చేశారు. మరి ఈ పార్టీలు, ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాలంటీర్ల మీద చాలా ఎక్కువ మోతాదులో మరి ఆరోపణలు చేయడం వలన వాళ్ళు మరి ఈ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం వలన మీకు 3వ తారీఖు తర్వాతనే మీకు పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్స్ కూడా మీ ఇంటి దగ్గరికి మరి తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. మీరు సచివాలయం దగ్గరకు, లేకపోతే పంచాయతీ ఆఫీస్ దగ్గరకు, ఎక్కడికో వెళ్ళి మరి మీరు పెన్షన్ తీసుకునే అవసరం ఉంటుందని సందర్భంగా చెప్పాను వాళ్ళకి. ఇది రాజకీయం ఎత్తుగడ అంటారా ఈ నిర్ణయం అనేది? దీన్ని గ్యారంటీగా చెప్పొచ్చు, రాజకీయం ఎత్తుగడ ఎందుకు అనుకోనంటే, చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి మంచి పరిపాలన ఇవ్వడం వలన ఒక వాలంటరీ వ్యవస్థ, గతంలో పరిపాలన ఎలా ఉండేదంటే ప్రజలు నాయకుల దగ్గరికి, పార్టీల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ప్రజల దగ్గరికే పాలన అనేది వెళ్ళింది. ప్రజల దగ్గరికి నేరుగా నాయకులైనా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా ఎవరైనా ప్రజల దగ్గరికే వెళ్ళి ఈ సంక్షేమం అంతా వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఎటువంటి కరప్షన్ లేకుండా, ఎటువంటి ఎవరో డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేకుండా నేరుగా వాళ్ళకేనే స్వచ్ఛందంగా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి నేరుగా సేవలు అందించారు. వాళ్ళకి ఎవరైతే అర్హులైన వాళ్ళు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ పథకాలు అనేవి నేరుగా చేరాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news